జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన చాలా ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే చాలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి దళితులు, అంబేద్కర్ వాదులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు, ప్రజలు, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జయంత్యుత్సవ కమిటీని విజయవంతం చేసి వారి యొక్క మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వారిని చైతన్యవంతులు చేసే విధంగా వీరు ప్రజలందరూ కూడా పాల్గొని వారంతా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను కోరుతా ఉన్నా. నా పేరు క్యాదాసి ప్రభాకర్. నేను బాబు జగ్జీవన్ రావు జయంత్యుత్సవ కమిటీ సభాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నా. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘంలో ఉత్తర తెలంగాణ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ మాసం రాగానే ఒక పండుగ వాతావరణం దళిత సమాజానికి. మరి ఆ దళిత సమాజము ఈ బాబు జగ్జీవన్ రావు జయంతికి కానీ అంబేద్కర్ జయంతికి కానీ అధిక సంఖ్యలో దళితులు పాల్గొంటారు. ఆ జయంతుల సమయంలో మా బాధలు తీరుతాయేమో, మాకున్నటువంటి సమస్యలు తీరుతాయేమో అని చెప్పి ఆ జయంతుల కాడికి వచ్చి కలెక్టర్ గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ, ఎమ్మెల్యేల గారికి కానీ, మిగతా అధికారులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మా జనం, దళిత జనం అడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారు. కాబట్టి అధిక సంఖ్యలో ఈ జిల్లాలో ఉండేటువంటి దళిత జనం అధిక సంఖ్యలో పాల్గొని ఆ రెండు జయంతులను విజయవంతంగా జరుపుకోవాలని చెప్పని, అందరూ దీనికి సపోర్ట్ చేయాలని చెప్పని మేము ఈ దళిత సమాజానికి కానీ, కరీంనగర్ జిల్లా ప్రజలకు కానీ మేము కోరుతున్నాం. అంబేద్కర్ అని అంటే ఒక దళితులకే కాదు, అంబేద్కర్ అని అంటే అన్ని వర్గాలకు కూడా జాతీయ నాయకుడు, ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి నేత. కాబట్టి బాబు జగ్జీవన్ రావు ఈ దేశానికి ఉప ప్రధానిగా ఎదిగి ఎన్నో సేవలు చేసి ఈ దళిత వర్గానికి కానీ ఈ దేశానికి కానీ సేవలు చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మనం అందరము ఆ జయంతులను ఉత్సాహంగా, ఘనంగా, అధిక సంఖ్యలో పాల్గొని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము దళిత సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం.